హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సంటైన్ రిమూవ్ చేసుకోవడానికి మనం ఇంట్లో ఉండే వాటితో ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా కొందరికి మెడపైన, మోచేతులపైన, మోకాళ్ళపైన మరియు ఫింగర్స్ పైన స్లిప్పర్స్ వేసుకుంటే ఇలా నల్లగా మరకలు ఉంటాయి కదా. సో ఆ మరకలను రిమూవ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. స్కిన్ డల్గా ఉంటే అండ్ గ్లో రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను యూజ్ చేశాను, నాకు 20% రిజల్ట్ వచ్చిందండి ఫస్ట్ టైంకే. సో ఏదైనా ఒక్కసారి వాడితే తొందరగా రిజల్ట్ రాదు. 1 మంత్ అలా వాడితే ఏదైనా మనకి రిజల్ట్ వస్తుందండి. సో ఒకసారి 2 సార్లు వాడి రిజల్ట్ రాలేదని అలా అనుకోకండి. 1 మంత్ వరకు వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టుకుంటే కంపల్సరీ రిజల్ట్ తెలుస్తుందండి మనకి. సో మీరు కనుక ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకున్నాను, అలాగే ఈనో ఆరెంజ్ ఫ్లేవర్ అండి ఒక ప్యాకెట్, అలాగే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి, మనము డైలీ యూజ్ చేసుకుంటాము కదా అదే ఆయిల్ కొద్దిగా అయితే సరిపోతుంది. కొంచెం షాంపూ అండి, నేను ప్యాకెట్ చూపెట్టాను కానీ మీకు కొద్దిగా అయితే సరిపోతుంది. అలాగే కొంచెం శనగపిండి, ఒక నిమ్మకాయ, ఇవి ఉంటే సరిపోతుందండి. చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి, ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్ అండి. సో ఫస్ట్గా నేను ఏం చేశానంటే కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో. కొద్దిగా గోరువెచ్చగా తీసుకోవాలండి, మరీ వేడిగా చేయకూడదు వాటరు. కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక ఇనో ప్యాకెట్ అండి, కంప్లీట్గా ఒక ప్యాకెట్ వేసాను. ఆ హాట్ వాటర్లో వేసాను కాబట్టి అలా పొంగొస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయను పిండుకున్నాను, ఆ నిమ్మరసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా షాంపూ వేసుకున్నానండి. ప్యాకెట్ చూపెట్టాను కానీ కంప్లీట్గానే ప్యాకెట్ వేయలేదు, కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ పారాషూట్ హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసిపోయేంత వరకు అలా మిక్స్ చేసుకోవాలన్నీ ఒకసారి. చూశారు కదా, ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనకు స్కిన్ ఎక్కడైతే నల్లగా ఉంటుందో మరియు డల్గా కనిపిస్తుందో అక్కడ రాసేస్తే సరిపోతుందండి. మా బాబుకి ఇలా మెడలపైన కొద్దిగా నల్లగా అనిపిస్తుంది, సో నేను మెడలపైన ట్రై చేశాను. మరియు మా పాపకి ఇలా మోకాళ్ళపైన, కాళ్ళకి, ఫేస్కి కూడా ట్రై చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మా పాప కాళ్ళకి కూడా ఇలా బ్లాక్గా అనిపిస్తుంటే ఈ కాళ్ళకి కూడా ట్రై చేశాను. ఇలా తీసుకొని మెడలపైన, మోకాళ్ళపైన కొద్ది కొద్దిగా రాస్తూ ఉండాలండి. ఒక 10 to 15 మినిట్స్లో టోటల్గా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయాక వాష్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఈవినింగ్ టైంలో పెట్టేశాను. ఇది పెట్టేశాక వాళ్ళు స్నానం చేశారు. సో నాకు మంచి రిజల్ట్ అనిపించింది. సో చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇలా పెట్టేస్తుంటేనే స్కిన్ గ్లోయింగ్గా అనిపించింది నాకు. చూడండి, ఇలా వైట్గా కనిపిస్తుంది, నాకు గ్లోనెస్ తెలుస్తుంది. అప్పుడే నేను కంప్లీట్గా పెట్టేశాక ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, స్నానం చేశాక ఇలా వచ్చింది రిజల్ట్. నాకు మాత్రం 30% రిజల్ట్ కనిపించిందండి ఫస్ట్ టైంలోనే. సో కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టుకుంటే ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.